జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మీలాల్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మా గార్డెన్లో వచ్చిన పొన్నగంటి కూర కోసి ఆకులు విడదీస్తున్నాను. ఆకులు ఇక ఆకుకూర బాగుంటుంది కానీ టేస్ట్ పని ఎక్కువ అండి. అట్లా పులిచింత కూరని చిన్న చిన్న ఆకులతో వచ్చిందండి. ఫస్ట్ ఇది తెలియక పీకి పడేసేదని ఏదో ఆకులని. తర్వాత చెప్పారు ఎవరో అన్నది పులిచింత కూరని. దాని కాయలు కూడా చిన్న చిన్న చింతకాయల్లా ఉన్నాయండి. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, రెండు కలిపి వండేద్దామనేసి వేస్తున్నాను. పులిచింతకూర కూడా ఒంటికి మంచిది అంటున్నారు. ఈ ఆకుకూరలు ఇసుక మట్టి అన్నీ ఉంటాయి కదా, శుభ్రంగా కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో నానబెడతాను. దాని తర్వాత కాసేపు 10 నిమిషాలు ఉంచి దాని తర్వాత 4-5 సార్లు కడిగితే ఇసుక అంతా పోతుందండి. ఆ కడిగిన నీళ్ళు వేస్ట్ చేయకుండా మొక్కలకు పోసేస్తానండి. ఆకుకూర బాగుంటాయి కానీ ఒలుచుకోవడం పెద్ద పని అండి. నిన్నే కోసించాము ఫ్రిడ్జ్లోని, అది వాళ్ళు కోసుకుంటున్నాం అనమాట. ఆకుకూర, తోటకూర కూడా కోసించాము. ఆకుకూరలు బాగా వచ్చాయండి ఇప్పుడు. ఇంకా మిగిలిన కూరలు ఇంకేమి రాల్సిన చిన్న మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి. చిన్న కాయ చింతకాయలా ఉందండి గింజల. అది ఆ కాయ కూడా పప్పులో వేసేస్తాం అనమాట. పుల్లగా ఉంటుంది కదా, పర్వాలేదని. కొంచెం ఏం తెలియదు కానీ పొడి కూరలా చేసుకుంటే బాగుంటుందని. పొనగంటి కూర కంటికి కళ్ళకి మంచిది అంటారు కదా. ఇండియాలో అయితే ఎక్కడ కొంటామండి, కొంటాం కానీ దొడ్లో ఎప్పుడు కాయడం చూడలేదు. నాకు ఇక్కడే కాస్తుంది. ఆశ్చర్యపోతున్నాను ఇండియన్ కూరలు ఇక్కడ కూడా ఉన్నాయా అని. మొన్న స్ట్రాబెర్రీ పిక్కింగ్కి వెళ్తే అక్కడ కూడా చూసామండి. చింతకాయల్లో ఉన్నాయి చూసారు. అవి పుల్లగా ఉంటాయి కాయలు. చూసాను నోట్లో పెట్టుకుని. అది కూడా వేసేస్తున్నాను పప్పులోని. కడిగేసి శుభ్రంగా ఆకులతో పాటు వేసుకోవచ్చండి. ఇవి వేరేగా కోసుకుంటే ఓపిక ఉండి కోసుకుని, ఓపిక ఓర్పు రెండు ఉండాలండి. ఈ పులిచింతకూర కోయడానికి, ఆకుకూరలు శుభ్రం చేసుకోవడానికి.